హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏంటంటే డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్ అనేది చూడబోతున్నాం. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అనేది కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్గా అనేది మనం చూడడం అనేది జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్ నెంబర్ 1. రీసెంట్గా మార్స్ అనే ఒక కంటెంట్ అనేది న్యూస్లో ఉంది. ఏంటది? మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. సో మార్స్ అంటే మనం అంతా వెంటనే ఏంటంటే ఇట్స్ అబౌట్ అవర్ మార్స్ ప్లానెట్ అది ఇది అనుకుంటాం. కాదు, డౌన్ టు ఎర్త్లో ఈ యొక్క టాపిక్ వచ్చిందంటేనే ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అనమాట. సో మార్స్ అంటే ఏంటంటే మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్. ఇది ఏంటి? మీథేన్ని అలర్ట్ చేయడం అంటే ఏంటంటే మీథేన్ యొక్క డేటా కలెక్షన్ చెప్పుకోవచ్చు. సో మార్స్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనము కొత్త ఇనిషియేటివ్గా తీసుకొచ్చేసి ఇక్కడ మీథేన్ ఎమిషన్స్ అంటే మీథేన్ గ్యాస్ యొక్క వెలువడే ఈ యొక్క ఎమిషన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళ యొక్క కెపాసిటీని టెస్ట్ చేయడానికి అందులో భాగంగా తీసుకున్న ఒక ఇనిషియేటివే ఈ యొక్క సో కాల్డ్ మార్స్. ఈ మార్స్ ఇనిషియేటివ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి. సో సిఓపి మీటింగ్ లాస్ట్ ఇయర్ జరిగిన సిఓపి 27 మీటింగ్లో జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇనిషియల్ ఫేజ్గా అనేది ఇంప్లిమెంటేషన్స్లో అనేది వస్తుందన్నమాట. సో అలాగే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఈ మార్స్ మిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సో చూడండి, టు శాటిలైట్ డేటా టు డిటెక్ట్ డైరెక్ట్ మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ కాస్ట్ మీథేన్. అంటే ఏంటంటే సింపుల్ అండి. సో ఇక్కడ మనిషి వల్ల మీథేన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నాయి, హ్యూమన్ కాస్ట్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల. దాన్ని డిటెక్ట్ చేయడానికి, దాన్ని డిటెక్ట్ చేసి డేటాని కలెక్ట్ చేయడం కోసం ఈ యొక్క మార్స్ మిషన్ అనేది తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే ఏ దేశాల్లో ఎక్కడెక్కడ మాన్యువల్ అంటే మనిషి చేయడం వల్ల ఈ యొక్క మీథేన్ ఎమిషన్స్ ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేసి శాటిలైట్ ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఏంటంటే వాటిని కంట్రోల్ చేయడం అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ఈ మార్స్ అనేది ఏంటి? టెక్నాలజీ అంటే శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకునేసి ఎర్త్ అంతా స్కాన్ చేసి మీథేన్ ఎక్కడ ఎక్కువగా ఉందనేది వాళ్ళు గమనిస్తారనమాట. దీన్నే డిటెక్షన్ చేసిన తర్వాత ఏంటంటే ఏ దేశాలు ఎక్కడైతే మీథేన్ ఎమిషన్స్ ఎక్కడున్నాయో వాళ్ళ దగ్గర ఏంటంటే నోటిఫికేషన్ పంపిస్తారంట. అయ్యా స్వామి, ఈ దేశాలంతా కూడా మీరు ఎక్కువగా ఈ మీథేన్ ఎమిషన్ చేస్తున్నారు, కంట్రోల్లో పెట్టండి అనే విధంగా. సో అలా ఎవరైతే దీన్ని చేస్తున్నారో సో వాళ్ళని మిటిగేట్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే ఒక ఛాన్సెస్ అనేది ఇస్తారన్నమాట. తర్వాత ఏంటంటే మీరు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, మీథేన్ని కంట్రోల్ చేస్తున్నారా లేదా అనేదాన్ని ప్రోగ్రెస్ ట్రాకింగ్. సో ఇలా 4 సిద్ధాంతాలతో ఈ యొక్క మార్స్ మిషన్ నడుస్తుంది. సింపుల్. మార్స్ మిషన్ అంటే ఫస్ట్ శాటిలైట్ ద్వారా మీథేన్ ఎక్కువ ఎక్కడొస్తుందో అక్కడ నోటిఫికేషన్, తర్వాత వాళ్ళు పనిచేస్తున్నారు లేదా చెక్కింగ్, తర్వాత ప్రోగ్రెస్ని చూసుకుంటూ రావడం. సో ఈ మార్స్ అనేది ఒక్కరు చేసే మిషన్ కాదు, ఒక కొలాబరేటివ్ మిషన్. అంటే ఏంటంటే క్లైమేట్ అండ్ క్లీన్ కోalition CCAC మరియు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA ఇద్దరు కూడా కొలాబరేటివ్గానే తీసుకొస్తూ నడిపే ఒక ఇనిషియేటివ్ అనమాట. సో అలాగే ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఎక్కడ చేశారు? ప్యారిస్ అగ్రిమెంట్లో చేశారు. సో ఇందులో భాగంగా ఏం చెప్తున్నారు అంటే ఎలాగైనా కానీ ఈ మీథేన్ని కూడా గ్లోబల్ వార్మింగ్ ఒక కారణం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఏంటంటే క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడం అనమాట. సో అలాగే ఇలా మీథేన్ని కంట్రోల్ చేయడానికి ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ IMEO అనేది ఉందండి. సో ఇదేంటంటే G20 లీడర్స్ అంటే దానికి సంబంధితమైన ఇంకో కరెంట్ అఫైర్స్. G20 లీడర్స్ 2021లో సమ్మిట్ జరిగినప్పుడు ఇలాంటి ఒక IMEO అనే ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే సో ఇక మీథేన్ ఎమిషన్స్ని వాళ్ళు నిఘా ఉంచడం అనమాట. తర్వాత ఈ IMO ద్వారా దొరుకుతున్న మీథేన్ డేటా ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా శాటిలైట్ డేటాతో కలుపుకొని మార్స్ మిషన్తో కలిపి అనేది వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్ 2.0 OGMA ద్వారా ఏంటంటే వీళ్ళంతా కూడా రిపోర్ట్ అనేది రెడీ చేస్తారు. ఈ OGMP అంటే ఏంటంటే సింపుల్ అండి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP ఏదైతే ఉంటుందో అందులో భాగంగా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. అంటే UN తరపు నుంచి కూడా ఈ మీథేన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఇందులో కంపెనీసు, దేశాలు అందరినీ కూడా కలుపుకుంటూ ఒక ఎఫెక్టివ్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. సో ఇలాంటి ఒక పద్ధతి ద్వారా ఏంటి ఎలాగైనా సరే మీథేన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మీథేన్ ఎన్నిసార్లు చెప్తానంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా 23 టైమ్స్ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండి. అందుకే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెంబర్ 2లోకి వద్దాం. సో గ్లోబల్ డ్రౌట్ స్నాప్షాట్ అని 2023 నాడు రిలీజ్ చేశారు. సో ఇది ఎవరు? రిపోర్ట్స్ ఖచ్చితంగా UPSCలో అడుగుతారు కాబట్టి, అలాగే ఇతర ఎగ్జామ్స్ కూడా అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ముఖ్యంగా గ్లోబల్ డ్రౌట్ స్నాప్షాట్ రిపోర్ట్ అనేది ఏంటంటే ముఖ్యంగా కరువు గురించి ఒక రిపోర్ట్ అనమాట. సో ఇది అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏ దేశాలు ఎంతగా దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనేది. సో మెడిటరేనియన్ రీజన్ మాత్రమే తీసుకుంటే 2016 నుంచి 18 వరకు సో చూడండి సుమారుగా 70% వరకు సీరియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అతి దారుణమైన డ్యామేజ్ అనేది ఉంది ఈ డ్రౌట్ వల్ల, కరువు వల్ల. అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా 33% వరకు లాస్ అనేది వచ్చిందని చెప్తున్నారు. తర్వాత హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే మనకు తెలుసు
ఇథోపియా ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆఫ్రికా మనకు తెలుసు కదండి, ఆఫ్రికా మ్యాప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంటున్న దేశాలు చాలా వరకు సొమాలియా, జిబూటి, ఇథోపియా ఇవన్నీ కూడా ఎక్కువగా కరువులో, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ, ఫుడ్ ప్రైసెస్ ఎక్కువ, ఇలా ఎంతో సఫర్ అవుతూ జీవితం మనం తీసుకున్నామంటే చాలా వరకు 40 సంవత్సరాలుగా వర్స్ట్ ఎవర్ డ్రౌట్ని ఫేస్ చేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా డ్రౌట్ ఫేస్ చేస్తున్న ప్రాంతంలో ఇదేనండి ముఖ్యమైనది. అలాగే ఆఫ్రికాలో మాత్రమే తీసుకున్నట్టు గత 50 సంవత్సరాల్లో ఈ యొక్క డ్రౌట్ కరువు వల్ల మాత్రమే $70 బిలియన్ వరకు నష్టం అనేది కలిగింది. సో అలాగే వాటర్ కండిషన్ తీసుకున్నా అంటే రైన్ నది 2022లో స్టడీ చేసినప్పుడు ఏంటంటే 75% వరకు ఏంటంటే కార్గో కెపాసిటీ తగ్గిపోయిందని చెప్తాను. అంటే కరువు వల్ల నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఆ యొక్క రైన్ నది అనేది ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో చాలా వరకు ఈ కార్గో ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్కి ఒక ఇంపార్టెంట్ రివర్. ఈ నీటి మట్టం తగ్గిపోవడం వల్ల చాలా వరకు షిప్పింగ్స్ వెసల్స్ వాటన్నిటి కూడా ప్రాబ్లం. అలాగే యాంగ్స్టే రివర్ తీసుకున్నాం అంటే వరుసగా చాలా వరకు సౌదర్న్ చైనా ప్రాంతాల్లో ఎక్కువగా కరువులో ఉన్నారు కాబట్టి ఈ యొక్క డ్రౌట్ వలన దాని యొక్క వాటర్ లెవెల్ అనేది రికార్డ్ లో అనేది టచ్ చేసి చాలా చాలా తక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఈ రిపోర్ట్ ద్వారా చెప్పిన విషయాలు ఏంటంటే ప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడంతా కూడా డ్రౌట్ వల్ల సఫర్ అవుతున్నారనే ఒక ఐడియా అనేది మీకు వచ్చిందనమాట. తర్వాత ఏంటంటే దీనివల్ల సో ఏంటంటే సోషల్ డైమెన్షన్. సో ఇక్కడ కరువు అనే ఒక డ్రౌట్ వల్ల ఏంటి అంటే సుమారుగా 85% ప్రజలు అనేవాళ్ళు లో ఇన్కమ్ నుంచి కూడా చాలా దారుణమైన పరిస్థితులకు తోయబడుతూ ఉన్నారు. ఎంతోమంది లో అండ్ మిడిల్ ఇన్కమ్ దేశాల్లో ఉంటున్న ప్రజలు అనేది ఇంపాక్ట్ అనేది అవుతున్నారు. తర్వాత తీసుకున్నామంటే సెంట్రల్ అమెరికన్ డ్రై కారిడార్ సుమారుగా 2 మిలియన్ ప్రజలు అనేది ఫుడ్, హీట్ అన్నీ కూడా సఫర్ అవుతున్నారు. అంటే అనుకోని వర్షాలు కానీ, అన్ప్రెడిక్టబుల్ రెయిన్ఫాల్ కానీ, హీట్ వేవ్స్, డ్రౌట్స్ వల్ల ఎంతో సఫర్ అవుతున్నారు సెంట్రల్ అమెరికన్ ప్రాంతాలు. సో అందుకే సెంట్రల్ అమెరికన్ డ్రై కారిడార్ అంటారు. సో అలాగే ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రిపోర్ట్లో ఉన్న విషయాలు తెలుసుకున్నారు. ఈ యొక్క గ్లోబల్ డ్రౌట్ స్నాప్షాట్ ఇది ఎవరు ఇస్తున్నారు అంటే యూఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్, UNCCD. సో ఇక్కడ డెసర్టిఫికేషన్ కంట్రోల్ చేయడం కోసం ఇంటర్నేషనల్గా ఉంటున్న ఒక ఏజెన్సీ అనమాట. వీళ్ళు 1992లో ఎర్త్ సమిట్లో భాగంగా ఏంటంటే స్టార్ట్ అయింది ఈ యొక్క ఇనిషియేటివ్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే చూడండి, వీళ్ళతో పాటు అంటే ఈ యొక్క UNCCD ఆర్గనైజేషన్తో పాటు UNFCC ఫామ్ అయింది. అలాగే UN బయోడైవర్సిటీ కూడా ఫామ్ అయింది అనమాట. CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఇవన్నీ కూడా ఎర్త్ సమిట్లో పుట్టిన బిడ్డలు అనమాట. గుర్తుపెట్టుకుని 1992 ఎర్త్ సమిట్ అనేది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నంటే మర్చిపోలేని ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే క్లైమేట్ పట్ల చాలా ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది రియో డే జనైరోలో జరిగిన 1992 ఎర్త్ సమిట్ అనమాట. ఇందులో భాగంగానే UNCCD, UNFCCC అలాగే UNCBD ఇవన్నీ కూడా ఫామ్ అయింది. సో అలాగే ఏంటంటే వీళ్ళు లీగల్గా ఏంటంటే ఈ డెసర్టిఫికేషన్ని, ఎడారి పెరిగిపోతున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి, డ్రౌట్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్గా UNCCD అనేది ఫామ్ అయింది. ఇందులో 197 కంట్రీస్ అనేది భాగస్వామ్యంగా ఉన్నాయి. అలాగే వీళ్ళంతా కూడా పలు కమిట్మెంట్స్, మల్టీలేటరల్ కమిట్మెంట్స్ ఇస్తూ డీసెంట్రలైజేషన్ పద్ధతిలో చాలా ఎఫెక్టివ్గా అనేది వర్క్ చేస్తున్నారు. సో అలాగే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ప్రతి సంవత్సరం కూడా సో చూడండి ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా సో COP అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి చేసి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తారు. అందులో భాగంగా వాళ్ళు క్లైమేట్ని ఎలా మిటిగేట్ చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేస్తారనమాట. తర్వాత ఇంకొక కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నదంటే డబుల్ హంప్డ్ క్యామల్. సో డబుల్ హంప్డ్ క్యామల్ చాలా వరకు క్యామల్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకసారి యూపీఎస్లో అడిగేశారు. సో ఈ డబుల్ హంప్డ్ క్యామల్ అంటే ఏంటి, ఎక్కడ అనేసి. క్యామల్ అంటే ఎడారిలో ఉండాలి కదా సార్, కానీ లడాఖ్లో ఉంది సార్ అనే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇదండి. ఈస్టర్న్ లడాక్ ప్రాంతాల్లో ఇది డబుల్ హంప్డ్ క్యామల్ అనేది మనము చూడొచ్చు అనమాట. సో ఈ ఒంటెల యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యామలస్ బ్యాక్టీరియానస్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే స్పెషలిస్ట్ ఏంటంటే డబుల్ హంప్ అనేది ఉంటుంది, 2 హంప్స్. ఈ హంప్స్ ఎందుకు ఉంటాయి అనేది తెలుసుకోండి. ఎప్పుడైనా కానీ క్యామల్స్కి హంప్స్ అనేది అంటే ఫ్యాట్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుందండి. సో వాటికి ఎక్కువసేపు ఆహారం దొరకనప్పుడు దాంట్లో ఉన్న ఫ్యాట్ కరిగి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో ఈ డబుల్ హంప్డ్ కాబట్టి ఎక్కువగా ఫ్యాట్ని స్టోర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది చాలా వరకు డార్క్ బ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఇది సుమారుగా 50 సంవత్సరాల కాలం వరకు బతికే ఒక జీవి అనమాట. సో ఇది ముఖ్యంగా సెంట్రల్ ఏషియా భాగంలో చాలా వరకు అంత ఎక్కువగా మనం చూడొచ్చు. సో అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనా ఈ ప్రాంతాల్లో మంగోలియన్ స్టెపీస్, గోబీ డెసర్ట్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చూడొచ్చు అనమాట. సో దీని యొక్క పాపులేషన్ మన ఇండియాలో ఎక్కడ లభిస్తుంది అంటే నుబ్రా వ్యాలీ, లడాఖ్లో. ఇండియాలో ప్రత్యేకంగా రాజస్థాన్లో మాత్రమే మనకి క్యామల్స్ కాదండి, మనకి లడాఖ్లో కూడా లభిస్తుంది, నుబ్రాలో. అదే డబల్ హంప్డ్ క్యామల్ అనమాట. జనరల్గా ఇది ఉండేది ఎక్కడ, గోబీ డెజర్ట్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఈ మధ్య భాగాల్లో లభిస్తుంది. కానీ మన ఇండియాలో నుబ్రా వ్యాలీలో మాత్రమే ప్రత్యేకంగా ఈ డబల్ హంప్డ్ క్యామల్ అనేది చూడొచ్చు అనమాట.
దీని యొక్క కండిషన్స్ చూసుకున్నాం అంటే, సో ఇక్కడ చూసుకున్నారు అంటే చూడండి, స్మాలర్ అండ్ స్లెండర్డ్ కంపేర్డ్ టు ద వన్ హంప్. అంటే ఏంటి, సింగిల్ హంప్ ఉండేది చాలా పెద్ద క్యామల్స్గా ఉంటాయి, ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట కంపేర్. అలాగే దీని మీద బొచ్చు ఎక్కువగా ఉంటుంది. ఊలీ కోట్స్ అంటే ఏంటి, చాలా వరకు ఏంటంటే ఊల్లాగా ఎక్కువగా అనేది హెయిర్ అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఫర్ ద వార్మ్త్ డ్యూరింగ్ ద కోల్డ్ మంత్ అండ్ ఇన్సులేటింగ్ ఫ్రమ్ ద డెసర్ట్ హీట్. సో ఇక్కడ ఏంటి, ఎండకి చలికి తట్టుకునే విధంగా దాని యొక్క బయాలజికల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలాగే దీని యొక్క బిహేవియర్ తీసుకున్నారు అంటే, ఇది సుమారుగా 6 to 20 మెంబర్స్ గుంపులుగానే జీవిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇది చాలా వరకు హెర్బీవోరస్ అంటే గడ్డిని తిని బతుకుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇండియన్ ఆర్మీ వచ్చేసి డబల్ హంప్ కెమల్ని వస్తువులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి నుబ్రా వ్యాలీ ప్రాంతాల్లో అనేది ఆర్మీ వాళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట. సో చక్కగా సింపుల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నెంబర్ 4 అనేది వద్దామండి. సో ఇక్కడ WMO నుంచి కూడా ఒక రిపోర్ట్ రావడం అనేది జరిగింది. ద గ్లోబల్ క్లైమేట్ 2011 and 20 ద డికేడ్ ఆఫ్ యాక్సలరేషన్. సో వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. వెదర్, క్లైమేట్ వీటన్నిటిని కూడా వాళ్ళు స్టడీస్ చేస్తూ ఉంటారు. COP28 UN యొక్క క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరగనుంది కాబట్టి అందుకు ముందుగా అనేది ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అనేది చేశారు. సో ఇక్కడ ఏం చెప్తుందంటే 2011 నుంచి 2020 వరకు కూడా ఏంటంటే చరిత్రలోనే చాలా వేడి అంటే వార్మెస్ట్ ఇయర్గా అనేది పరిగణలో తీసుకున్నారు. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పెరగడం వల్ల, ఈ యొక్క హీట్ పెరగడం వల్ల, ఎక్స్ట్రీమ్ వెదర్ వల్ల క్లైమేట్ వల్ల ఎన్నో ప్రభావాలు అనేది జరుగుతుందని చెప్తున్నారు. చాలా వరకు ఏంటంటే క్యాషువాలిటీస్ అంటే ఎక్కువ మంది ప్రాణాలు అనేది కోల్పోతున్నారు. జీవులు, చెట్లు, మనుషులు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చింది, ఎంతోమంది ఇబ్బందికి లోనయ్యారు. మన యొక్క చాలా వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పొలాలన్నీ కూడా ఎండిపోయాయి అన్నమాట. ఇలా చాలామంది సఫర్ అవుతూ వచ్చారు. సో తర్వాత తీసుకున్నంటే ఇక చాలా వరకు ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఈవెంట్స్ వల్ల ఎంతో వరకు ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. అలాగే వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, లేదు మనం ఎర్లీ వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇలాంటి వాటిని మనం మిటిగేట్ చేయడానికి అవకాశం అనేది చూడొచ్చు అని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ది డికేడ్ ఫ్రమ్ 2011 to 20 saw no short term events with 10,000 deaths or more first since 1950. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల 1950 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్ అనేది గత 10 ఏళ్ళలో జరిగిందని చెప్తున్నారు. ఇంకా మనం 2021 నుంచి 2030 తీసుకున్నామంటే ఎందుకంటే ఎక్కువ దారుణమైన క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఓజోన్ హోల్ రికవరీ. సో రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క ఓజోన్ హోల్ అనేది మనకి మెల్లమెల్లగా అనేది రికవర్ అవుతుందని చెప్పి చూసాము. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఓజోన్ హోల్ రీడెవలప్ అయిందని కూడా ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. తర్వాత మోంట్రియల్ ప్రోటోకాల్ అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఓజోన్ పట్ల మనము ఓజోన్ డిప్లీషన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన ఒక సక్సెస్ఫుల్ ట్రీటీనే మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. తర్వాత 2011 and 20లో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చాలా వరకు 1 మీటర్ దాకా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేషియల్స్ అనేవి తిన్నని సన్నబడ్డాయని చెప్పచ్చు. అలాగే గ్రీన్లాండ్ మరియు అంటార్టికాలో మాత్రం 38% ఐస్ అనేది గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా కరిగిపోయాయని చెప్తున్నారు. అంటే రానున్న కాలంలో ఈ క్లైమేట్ ఇంపాక్ట్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోలార్ ఐస్ క్యాప్స్ ఇవన్నీ కూడా రిడ్యూస్ అవ్వడం వల్ల ఇట్ క్యాన్ ఇంపాక్ట్ డేంజరస్లీ అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే చూడండి హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్. సో చూడండి చాలా వరకు మనిషి చేస్తున్న పనుల వల్లనే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల ఇంకా ఎక్కువ సఫర్ అవుతామని చెప్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం రిపోర్ట్ తెలుసుకోవడం వల్ల రానున్న సంవత్సరాల్లో ఇంకా ఎన్ని రెట్లు మనకి క్లైమేట్ చేంజ్ కానీ క్లైమేట్ ఇంపాక్ట్ కానీ అన్నీ కూడా జరుగుతుందనే ఒక ఐడియా అనేది తెలుస్తుందన్నమాట. తర్వాత 5th కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుతాం. సో టాప్ 10 కరెంట్ అఫైర్స్లో 5th కరెంట్ అఫైర్స్ అంటే సెక్షన్ 34 ఆఫ్ IPC రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. సో ఈ సెక్షన్ 34 IPC ప్రకారం ఏంటి, సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక గుంపు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సెవరల్ పర్సన్స్. సో ఇక్కడ సెక్షన్ 34 ఏం చెప్తుందంటే కామన్ ఇంటెన్షన్తో ఏదైనా ఒక క్రిమినల్ యాక్ట్ అనేది ఒక గ్రూప్గా చేశారు అంటే అది సెక్షన్ 34 IPCలో కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ స్టిపులేట్స్ దట్ వెన్ ఏ క్రిమినల్ యాక్ట్ is committed by multiple person with common intention, each individual is liable if act were done by them alone. చూడండి, ఒకరు వ్యక్తి సపరేట్గా తప్పు చేసినా కానీ గుంపుగా చేసినా కానీ కామన్ ఇంటెన్షన్తో చేసినప్పుడు సెక్షన్ 34 అదే సెక్షన్ 34 IPC ప్రకారం ఏంటంటే దే ఆర్ లయబుల్ టు ద సో కాల్డ్ క్రిమినల్ కేసు అనమాట. ఖచ్చితంగా వాళ్ళు మనము కేసు అనేది నమోదు చేస్తారు, వాళ్ళ మీద తగినటువంటి యాక్షన్ కూడా తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ తీసుకున్నారు అంటే చూడండి
ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. ఎప్పుడైనా ఒక తప్పు జరిగిందంటే ఒక ఇండివిజువల్ మీద ఒకరి మీద నింద దోసి తప్పించుకుంటారు కదా! సో, అలా ఒకరి మీద నింద వేయడానికి లేదు ఈ సెక్షన్ 34లో ప్రత్యేకత. ఈ యొక్క సెక్షన్ 34 యొక్క ప్రాముఖ్యత తీసుకున్నామంటే సో, ఒక అఫెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా జాయింట్ కల్పబిలిటీ. ఒకరి మీద నింద నెట్టేసి మిగతా వాళ్ళని రిలీజ్ చేయడం కాదు. ఇక్కడ రూల్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే ఇండివిజువల్ జాయింట్లీ లయబుల్. అంటే ఒక క్రైమ్‌ని ఏదైనా కమిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక గ్రూప్‌గా ఇన్వాల్వ్ అయినా అంటే అందరూ రెస్పాన్సిబుల్ అనే విధంగా చెప్పేదే సెక్షన్ 34 అనమాట. సో, అలాగే ఏంటంటే ఇంపోజెస్ పనిష్మెంట్స్ కన్సిస్ట్ విత్ ద క్రిమినల్ కమిటెడ్ ఎగ్జాంపుల్ మర్డర్ అంటారు సెక్షన్ 302. సెక్షన్ 302 ఏంటి? మర్డర్. అలాగే గ్రూప్‌గా ఒక మర్డర్ చేస్తుంటే సెక్షన్ 34 కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. సో, ఈ యొక్క సెక్షన్ 34 యొక్క ముఖ్యత్వం తీసుకుంటున్నారు అంటే ఏంటంటే ఇండివిజువల్ అకౌంటబిలిటీ. సో, ఇన్ కేసెస్ వేర్ ప్రూవింగ్ ఇండివిజువల్ లయబుల్ ఈజ్ ఛాలెంజింగ్. సో, మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఒకరు మాత్రమే కాదు, వెన్ దే హ్యావ్ అ కామన్ ఇంటెన్షన్ ఎవ్రీబడి ఈచ్ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే. సో, అలాగే సెక్షన్ 34 ఎక్కడంతా కూడా అప్లై చేస్తారంటే ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక క్రిమినల్ యాక్ట్ అనేది మల్టిపుల్ మెంబర్స్ ఒక మర్డర్ చేస్తున్నారు, ఒక దోపిడీ చేస్తున్నారు, ఏదైనా కానీ క్రిమినల్ కేసు జరుగుతున్నప్పుడు అందరూ కలిసి ఒక దాన్ని ప్లాన్ చేశారు అంటే ఖచ్చితంగా కామన్ ఇంటెన్షన్. అందరూ దోచుకోవాలని చూస్తారు కానీ అందరూ మర్డర్ చేయాలంటే వాళ్ళు అందరూ కూడా ఒకే ఇంటెన్షన్తో ఉన్నారంటే వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ వేసినప్పుడు అందరినీ కూడా ఏంటంటే బాధితులుగా తీసుకుంటారు. సో, అలాగే యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఈచ్ అక్యూజ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ ద క్రైమ్. ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కన్సిడర్ తీసుకుని అందరినీ కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు. సో, దీనికోసం ఏంటంటే సెక్షన్ 34 రెఫర్ చేస్తూ హరి ఓం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ చేసి వాళ్ళిద్దరు ఒక కేసు అనేది నడుస్తుంది. ఆ కేసులో ఏంటి దీన్ని రెఫరెన్స్ అనేది చెప్పారు. అంటే ప్రియర్ టు కాన్స్పిరసీ అంటే వాళ్ళంతా కూడా కుట్ర పని చేశారు అనే విధంగా. సో, అలాగే ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, మెరీ ప్రెసెన్స్ ఇన్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ఈస్ నాట్ సఫిషియంట్, ఈచ్ అక్యూజ్ మస్ట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద క్రిమినల్ యాక్ట్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు అందరినీ ఒక క్రిమినల్ కేసులో వేసినప్పుడు జస్ట్ అక్కడ ఉన్నారనే దానికోసం ఈ యొక్క సెక్షన్ 34 వాడలేం. సెక్షన్ 34 వాడాలంటే ఖచ్చితంగా యాక్టివ్ పార్టిసిపెంట్ అయ్యి ఉంటేనే వాళ్ళ మీద నమోదు చేస్తారనమాట ఈ కేసు. సో, ఇదండి. సో, ఇప్పుడు ఏంటంటే సింపుల్ అండి. సెక్షన్ 34 అంటే ఏంటి? సెక్షన్ 34 అంటే సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒకసారిగా ఏదైనా కానీ క్రైమ్ చేయడానికి కామన్ ఇంటెన్షన్తో చేస్తున్నారంటే దాన్ని సెక్షన్ 34లో పరిగణలో తీసుకుంటారనమాట. తర్వాత నెక్స్ట్ తీసుకున్నామండి. సో, పంచాయతీరాజ్ తరపు నుంచి కూడా గ్రామ మంచిత్ర అనే ఒక GIS యాప్ అనేది రిలీజ్ చేశారు. ఏంటో మనం తెలుసుకుందాం అనమాట. సో, పంచాయతీరాజ్ మినిస్ట్రీ నుంచి గ్రామ మంచిత్ర అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రమోట్ స్పేషియల్ ప్లానింగ్ ఫర్ గ్రామ పంచాయతీ. అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకుంటున్నామంటే అందరికీ కూడా అంటే జియో స్పేషియల్ అంటే ఏంటి, ప్రాంతంగా అన్నింటినీ కూడా ఏ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ వర్క్ చేయాలి, ఎక్కడెక్కడ ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి అనే విధంగా. అంటే ఒక గ్రామ పంచాయతీ తీసుకున్నప్పుడు అన్ని వర్గాల్లో అన్ని ప్లేసెస్లో అన్ని వాళ్ళు స్టడీ చేసి ఒక యాక్షన్ అనేది తీసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ తీసుకున్నాం అనుకోండి, స్కూల్ ఎక్కడ ఉండాలి, బిల్డింగ్ ఎక్కడ ఉండాలి, ఆఫీస్ ఎక్కడ ఉండాలి, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏమైనా ఉంటే, అలాగే చెత్త వేసే ప్లేస్ ఎక్కడ ఉండాలి, ఇలా కొన్ని విషయాలు వాళ్ళు జియోగ్రఫికల్గా ప్లాన్ చేస్తారనమాట. సో, దానికోసం ఏంటంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS టెక్నాలజీ అనేది ఉపయోగిస్తారు. దీని ద్వారా ఏంటంటే ఆ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు ప్లానింగ్ తీసుకొనేసి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ GPDP. ఒక విషయం తెలుసుకోండి, గ్రామ పంచాయతీలో ఏమేమి మెరుగైన పనులు చేయొచ్చు, ఎలా గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలి అనే ఒక ప్లాన్ అనేది వేస్తారు. దాన్ని GPDP ప్లాన్ అని అంటారు. సో, ఇది బడ్జెట్ లాగా మనకి ఇలాగే గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ వేస్తుందో అదేవిధంగా గ్రామ స్థాయిలో బడ్జెట్ ప్లాన్ వేసి వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకుంటారనమాట. తర్వాత తీసుకున్నామంటే ఈ గ్రామ మంచిత్ర ఎలా పనిచేస్తుందంటే గ్రామ పంచాయతీ స్థాయిలో అంటే జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే GIS టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ గ్రామం గురించి పూర్తిగా ప్రతి ఒక్క విషయాన్ని మ్యాప్ చేయడం. తర్వాత ఏంటంటే విజువలైజింగ్ ద డెవలప్మెంట్ వర్క్. ఏ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ కల్వర్ట్ కడుతున్నారు, ఒక కాలువ కడుతున్నారు, ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఏ ప్రాంతంలో కడుతున్నారు అనే విధంగా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, అలాగే దీనికోసం ఏంటంటే యాక్షన్ సాఫ్ట్ మొబైల్ బేస్డ్ సొల్యూషన్. సో, దీని ద్వారా ఏంటంటే ఈ జియో ట్యాగ్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక రోడ్డు, ఈ రోడ్డు పక్కన అంతా కూడా చెట్లు నాటించుకుంటూ పోతున్నారు. సో, ఇక్కడ చెట్లు నాటారు అనేది గవర్నమెంట్కి ఎలా రిపోర్ట్ చేస్తామండి, ఈ ప్రాంతంలో వేసారనేసి చెప్తారు కానీ నాటకుండా పోవచ్చు కదండి. సో, ఇక్కడ జియో ట్యాగింగ్ అంటే ఏంటంటే ప్రతి లొకేషన్లో కూడా వెళ్ళంటే ఫోటో తీసి దానికి జియోగ్రఫికల్ లొకేషన్ అంటే ఏంటంటే అక్కడ మీకు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేది మార్క్ అవుతుంది, దాంతోపాటు అక్కడ ట్యాగింగ్ అనేది చేస్తారనమాట. ఇలా జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క వర్క్ అనేది ఓవరాల్గా అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నంటే స్టార్ట్ ఆఫ్ ద వర్క్ అంటే పని స్టార్ట్ అవడానికి ముందు, పని జరుగుతున్నప్పుడు, పని అయిపోయిన తర్వాత 3 స్థాయిలో ఫోటోలు తీసేసి దాని వర్క్ని వాళ్ళు డాక్యుమెంట్ చేయొచ్చు అనమాట.
తర్వాత ఏంటంటే వాళ్ళు తగినటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్, శానిటేషన్, అగ్రికల్చర్ ఇలా ఎన్నో పనులు అనేది చేస్తున్నాం. ఈ యాక్షన్ సాఫ్ట్ అనేది మొబైల్ యాప్, దాంతోపాటు గ్రామ మంచిత్ర రెండింటిని కలుపుకొని మనం యాక్షన్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో ఈ యొక్క గ్రామ పంచాయతీ స్థాయిలో అనేది అద్భుతంగా అనేది పనులు జరుగుతాయని చెప్తున్నారు. ఈ జియో ట్యాగ్డ్ ఏంటంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఒక కమ్యూనిటీ టాయిలెట్ కడుతున్నా అంటే కట్టారనే దానికి ప్రూఫ్ ఏంటి, ఒక ఫోటో తీసి దానికి జియో ట్యాగ్ చేసి పెట్టామంటే ఈ లొకేషన్లో ఇక్కడ మనం ఈ పని చేసాము అనేది రికార్డ్స్లో అనేది ఉంటుందన్నమాట. సో దానికోసం ఫోటోగ్రాఫ్స్, తర్వాత జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం అనమాట. ఈ జియో మంచిత్ర యాప్ అనేది చాలా వరకు గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందడానికి, అలాగే కాస్ట్ ఎస్టిమేషన్, ఇతర పనులన్నీ చేయడానికి చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ అని. రీసెంట్గా పాంపే డిసీజ్తో సఫర్ అవుతున్న వ్యక్తి వచ్చేసి చనిపోయారు ఇండియాలో. సో వాట్ ఈస్ దిస్ పాంపే డిసీజ్ అనేది తెలుసుకుందాం. మొట్టమొదటి కేసు ఇండియాలో రీసెంట్గా చనిపోయారు, పక్కన పెడదాం. సో ఇప్పుడు పాంపే డిసీజ్ అనేది మనకి తెలుసుకోండి. ఇది చాలా వరకు అరుదైన, సో చూడండి, ఇన్హెరిటెడ్ డిసార్డర్. సో ఇక్కడ చూడండి, ఒక 10 లక్షల మందికి ఒక పిల్లలకు మాత్రమే వస్తుందన్నమాట. అంటే ఎంత డేంజరస్, అరుదైన చెప్పొచ్చు, చూడొచ్చు, రేర్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా జెనెటికల్ మ్యూటేషన్స్ వల్ల వస్తుందని చెప్పొచ్చు. సో దీని ద్వారా సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఈ యొక్క డిసీజ్ గురించి తెలుసుకోవాలంటే ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంపే డిసీజ్ అనేది ఏంటి, జెనెటికల్ డిసార్డర్, అలాగే ఇన్హెరిటెడ్ అంటే పారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరికి వస్తుందన్నమాట. GAA అనే ఒక జీన్ వల్ల అక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ యాసిడ్ ఆల్ఫా గ్లూకోసైడేస్. సో ఇక్కడ ఏంటంటే GAA జీన్ మన బాడీలో ఉంటుంది. అది ఏం చేస్తుంది, సో ఇక్కడ మనకి ఆల్ఫా గ్లూకోడేస్ అనే ఒక యాసిడ్ మాల్టేస్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి కమాండ్ అనేది ఇస్తుంది అనమాట. సో కాకపోతే ఈ ఎంజైమ్ అనేది అంటే లైసోమ్స్ కానీ, అలాగే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ గ్లైకోస్ అండ్ గ్లూకోస్ అండ్ మెయిన్ సెల్యులార్ ఎనర్జీ సోర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక మెయిన్ ఫంక్షనింగ్ అంటే లైసోజోమ్స్ కానీ, అలాగే గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది మన ఎంజైమ్ అనమాట. కాకపోతే ఈ యొక్క మ్యూటేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అనేది ఆగిపోతుంది. అలాగే టాక్సిక్ గ్లైకోజన్ అనేది లైసోజోమ్స్లో పెరిగిపోతూ వస్తుంది. ఈ టాక్సిసిటీ మన బాడీస్లోనూ, టిష్యూస్లోనూ పెరుగుతూ ఉండే కలిగి అలాంటప్పుడు వచ్చే జబ్బే ఈ పాంపే డిసీజ్. దీనివల్ల ఏంటంటే నరాలు వీక్ అయిపోతాయి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా వాపులు రావడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట. సో అలాగే ఈ యొక్క పాంపే డిసీజ్ అనేది చాలా వరకు డిఫరెంట్ వేరియంట్స్లో ఉంటుంది. సో ఇన్ఫాంటైల్ ఆన్సెట్ అంటే పుట్టిన బిడ్డల్లోనే, కొన్ని నెలల్లోనే కూడా చూడొచ్చు. లేట్ ఆన్సెట్ అంటే కొంతమంది పిల్లలు ఎదుగుతున్న కాలంలో, అడల్ట్హుడ్లో అలా అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇది మేల్స్ అండ్ ఫీమేల్కి ఈక్వల్గా వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ ప్రస్తుతానికి తీసుకుంటే ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ, ERT అనేది చేస్తారు. సో నరాలలో వచ్చే ఒక జబ్బు అని చెప్పుకోవచ్చు. అలాగే GI ట్యాగ్స్ రీసెంట్గా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే లకడాంగ్ టర్మరిక్ అనేది GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటో తెలుసుకున్నాం. పసుపు అండి, మేఘాలయలో దొరుకుతున్న ఒక అరుదైన పసుపు, దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ అది ఇవ్వడం జరిగింది. దాన్నే లకడాంగ్ టర్మరిక్ అని అంటారు. సో ఇందులో ప్రపంచంలో టాప్ మోస్ట్ బెస్ట్ టర్మరిక్ పసుపు వెరైటీస్లో ఇది ఒకటండి. చాలా వరకు ఏంటంటే చూడండి, దీంట్లో కర్కుమిన్ అనే ఒక కాంపౌండ్ మాత్రమే 6.8 నుంచి 7.5% దాకా ఉంటుంది. అలాగే ఇది ముఖ్యంగా అంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా ఆర్గానిక్గా అనేది మేఘాలయ కొండల ప్రాంతాల్లో అనేది దీని ఉత్పత్తి అంటే పండించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ముఖ్యంగా జైన్షియా కొండల భాగంలో హై కర్కుమిన్ కాంపౌండ్స్. గుర్తుపెట్టుకొని, టర్మరిక్లో చాలా రోగాన్ని ఎదిరించే పవర్స్ ఉంటుంది. అందులో ఈ కర్కుమిన్ కాంపౌండ్స్ అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఆల్రెడీ మేఘాలయ నుంచి GI ట్యాగ్స్ పొందిన కొన్ని తెలుసుకుందామండి. అందులో గారో దక్మండా, ఇది ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఫామ్ అంట. లార్నాయ్ పాటరీ, తర్వాత గారో చుబిచ్చి, ఇది ఒక ఆల్కహాలిక్ బెవరేజ్ అనమాట. సరే, కర్కుమిన్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు కదా, అది ఏంటో మనం తెలుసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి, పాలీఫినాల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్స్ అండి. చాలా వరకు ఏంటంటే మన మాలిక్యూల్స్లో, సెల్యులార్ యాక్టివిటీస్లో, వీటన్నిటిలో కూడా ఎంతో ఇంపార్టెంట్ పని అనేది చేస్తుందన్నమాట. సో అలాగే ఇది ఎక్కువగా మనకి జబ్బును ఫైట్ చేయడానికి, అంతే కదండి, పసుపు అనేది రోగాన్ని ఎదిరించడానికి ఎంతో బెస్ట్. ఇన్ఫ్లమేషన్స్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ కానీ, పెయిన్ కానీ, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనమాట. సో అందులో ఈ కర్కుమిన్ కాంపౌండ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఈ లకడాంగ్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ లకడాంగ్ టర్మరిక్ పసుపు ఏదైతే ఉంటుందో మీకు దొరికితే వాడండి. చాలా వరకు మీ కిడ్నీ ఆరోగ్యానికి, వాపుకి, యాంటీ ఆక్సిడెంట్కి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కారణం ఏంటంటే కర్కుమిన్. పసుపు మనకి గాయాలు జరిగినా, ఏ జరిగినా మంచిదని చెప్తాం కదా, కూరలో కూడా వేస్తారని చెప్తా కదండి. సో ఇది ఎందుకంటే దాంట్లో ఉన్న కర్కుమిన్ అనే ఒక కాంపౌండ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఈ GI ట్యాగ్స్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదంటే, ఒక ప్రాంతంలో ఒక విషయం చాలా ఫేమస్గా ఉందంటే
వాటికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం అనమాట. సో దాని ద్వారా అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 ప్రకారం అంటే దానికంటూ గుర్తింపు, రిజిస్ట్రేషన్ ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో, తిరుపతిలో లడ్డు ఫేమస్. అది మళ్ళీ ఎక్కడ మీరు లడ్డు తిన్నా కానీ తిరుపతి లడ్డులాగా రాదనమాట. ఇలా కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రఖ్యాత కలంకారీ శారీస్ ఇన్ శ్రీకాళహస్తి. సో ఇలా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. కొన్ని విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటికంటూ గుర్తింపు ఇవ్వడం. 10 సంవత్సరాల వరకు జిఐ ట్యాగ్ అనేది వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి ఇచ్చారంటే 10 ఇయర్స్ వరకు ఉంటుంది, లైఫ్ లాంగ్ కాదు. ఎందుకంటే ఆ గుర్తింపు ద్వారా మార్కెట్ ఓపెన్ అవుతుంది, ప్రపంచానికి పరిచయం చేయొచ్చు, అన్నీ కూడా అది బెనిఫిట్ అవుతుంది అనమాట, ప్రమోట్ చేయొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ నెంబర్ 9. జియోగ్రఫికల్గా ఈ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోపిలి ఫాల్ట్ జోన్ ఇది ఎక్కడ ఉంది? సో మీకోసం అద్భుతమైన ఇమేజెస్ ఇంక్లూడ్ చేశాను, చూడండి. మనందరికీ తెలుసు ఇది నార్త్ ఈస్ట్ ఇండియా అనేసి. సో ఇలా నార్త్ ఈస్ట్ ఇండియాలో మీరు బాగా చూస్తున్నారంటే మేఘాలయ కొండల ప్రాంతాలు. సో ఇక్కడ చూడండి, ఈ మేఘాలయ ప్రాంతం ఏదైతే ఉందో ఇది డెక్కన్ ప్లాట్యూకి చెందిందండి. కాకపోతే ఇదంతా కూడా హిమాలయన్ ప్రాంతానికి చెందింది, ఎందుకంటే ఇవి చాలా ఓల్డర్ అనమాట. దిస్ ఈజ్ వెరీ యంగర్ అనమాట. సో ఈ పాయింట్ మీకు గుర్తుంది అంటే ఈ రెండు జాయింట్స్ మధ్య ఒకవైపు డెక్కన్ ప్లాట్యూ, అలాగే ఇంకోవైపు ఏంటంటే హిమాలయన్ జోన్ కనెక్ట్ అవుతున్న ప్రాంతంలో ఇక్కడ ఒక ఫాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే కొప్పిలి ఫాల్ట్ అని అంటారు. గుర్తుపెట్టుకున్నారా? ఇక్కడ చాలా ఫాల్ట్స్ అనేది ఉంటాయండి. సో అందులో అంటే మాయ్ ఫాల్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది మాయ్ ఫాల్ట్ అని, సైహెల్ట్ ఫాల్ట్ అనేది, కొప్పిలి ఫాల్ట్ అంటారు, దీన్ని డౌకీ ఫాల్ట్ అని అంటారు. సో ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి ఈ కొప్పిలి ఫాల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు షిల్లాంగ్ కొండల ప్రాంతం. సో డౌకీ ఫాల్ట్ ఇండియన్ ప్లేట్, తర్వాత షిల్లాంగ్ అంటే ఏంటి మనకి ప్లాట్యూ, అంటే మనకి డెక్కన్ ప్లాట్యూకి చెందిందనమాట. తర్వాత ఈస్టర్న్ హిమాలయాస్, తర్వాత ఇటుపక్క బర్మా నుంచి వస్తున్న ఇదంతా కూడా కనెక్ట్ అవుతున్న ప్రాంతంలో ఇక్కడ బ్రహ్మపుత్ర వ్యాలీ వస్తుంది. ఈ మధ్యలో ఉన్నదే ఈ కొప్పిలి ఫాల్ట్ అనమాట. సో ఇది. సో ఇక్కడ మనం కొప్పిలి ఫాల్ట్ గురించి తీసుకున్నాము, రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నటిజం ఏదైతే ఉంటుందో వాళ్ళు రీసెంట్గా సీస్మోజెనిక్ లిక్విఫాక్షన్ యాక్టివిటీ అనేది కొప్పిలి ఫాల్ జోన్లో అబ్జర్వ్ చేశారంట. ఇప్పుడు మళ్ళీ మనకి లిక్విఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే తెలుస్తుంది. ఏం లేదండి, ఇది సర్ఫేస్ అండి, లోపల మట్టి ఉందనుకోండి. భూకంపాలు ఇవన్నీ వస్తున్నప్పుడు అంటే కింద వాటర్ ఉంటుంది. సో భూమి లోపల ఆ వాటర్తో ఈ మట్టి అనేది మిక్స్ అయిపోయి కొద్దిగా లిక్విడ్ ఫామ్లోకి అంటే మట్టి ఒక బుడతలాగా లిక్విడ్ ఫామ్లోకి మారిపోయిందంటే పైన ఉన్న బిల్డింగ్లంతా కూడా భూమిలో కుంగిపోతుంది అనమాట. సో ఇక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్, కింద ఆ లిక్విడ్ అయిపోతుంది చూసారా, ఆ మట్టి వాటర్తో మిక్స్ అయ్యి దాన్ని ఏమంటాం లిక్విఫాక్షన్ అంటాం. ఈ కొప్పిలి జోన్ అనేది అంటే చాలా వరకు 300 కిలోమీటర్స్ వరకు పొడవుగా ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అనేది ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే వెస్టర్న్ పార్ట్లో మణిపూర్, అలాగే ట్రై జంక్షన్ ఆఫ్ భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, ఈ మూడింటి యొక్క ట్రై జంక్షన్ ప్రాంతంలో ఉంటుంది. ఇది హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్కి పక్కనే ఉంటుంది. చాలా వరకు ఎర్త్క్వాక్ యాక్టివిటీస్ ఎక్కువగా వచ్చే పొటెన్షియాలిటీ కలిగిన ఒక ప్రాంతంగా చెప్పచ్చు. ఈ ఫాల్ట్ అనేది అంటే ట్రాన్స్ప్రెషనల్ ఫాల్ట్ అంటాము. ఇది చాలా వరకు ఏంటంటే డెక్స్ట్రల్ స్ట్రైక్ స్లిప్, అంటే ఒకదానికొకటి స్లిప్ అవుతూ, అంటే ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో, అంటే ఇది ఇలా స్లైడ్ అవుతూ పోతున్న దాన్ని మనం ఫాల్టింగ్ అంటాం. ఈ టెక్టానికల్ సెట్టింగ్ అంటే ఈ యొక్క భూమి భాగం తీసుకున్నామంటే ఒకవైపు ఇండియన్ ప్లేటు, ఇంకోవైపు యూరేషియన్ ప్లేటు, రెండు ఒకదానికొకటి ఢీకొంటున్నప్పుడు ఇక్కడ క్రాస్ ఎండింగ్గా ఫామ్ అయిందనమాట. ఇంతకుముందు ఎప్పుడైనా దీంట్లో చాలా దారుణమైన భూకంపాలు జరిగాయంటే 1869లో 7.8 మ్యాగ్నిట్యూడ్లో భయంకరమైన భూకంపం ఈ ప్రాంతంలో జరిగింది. అలాగే 1943లో కూడా 7.3 మ్యాగ్నిట్యూడ్లో భయంకరమైన భూకంపం కూడా జరిగిందనమాట. సో ఇలాంటి స్టడీస్ ద్వారా ఏంటంటే మనకి మరిన్ని ఎన్నో విషయాలు తెలియడానికి అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మొత్తానికి సీస్మోజెనిక్ లిక్విఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అనేది ఇంపాక్ట్ అనేది చేస్తుంది అనేది ఫ్యూచర్లో అనేది ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇదండి. తర్వాత ఆర్టికల్ 99 ఆఫ్ యుఎన్ చార్టర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం అనమాట. ఈరోజు లాస్ట్ 10th కరెంట్ అఫైర్స్ ఇదే చూద్దామండి. యుఎన్ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆర్టికల్ 99 అనేది మెన్షన్ చేశారు. యుఎన్ సెక్రటరీ జనరల్ ప్రస్తుతానికి ఎవరంటే ఆంటోనియో గ్యూటెరస్. సో వారు ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 99ని రీసెంట్గా వచ్చేసి ఇక్కడ యుఎన్ చార్టర్ టు సెక్యూరిటీ కౌన్సిల్ ఓవర్ ఏ హ్యుమానిటేరియన్ కెటాస్ట్రోఫ్ ఇన్ గాజా. సో ఆర్టికల్ 99 ఎందుకు మాట్లాడారు? గాజాలో ఏదైతే మనకి ఇస్రాయెల్కి పాలస్తీన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయో గాజా ప్రాంతంలో జరుగుతున్న చాలా వరకు దారుణం హ్యుమానిటేరియన్ కెటాస్ట్రోఫ్ అంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది అక్కడ జరుగుతూ ఉంది. చాలామంది అక్కడ సఫర్ అవుతున్నారు. సో దానికోసం ఈ ఆర్టికల్ 99ని ఇన్వోక్ అనేది చేశారనమాట. అసలు ఆర్టికల్ 99 గురించి చెప్పారే, ఏంటి ఆర్టికల్ 99? సో ఇది ఏంటంటే యుఎన్ సెక్రటరీ జనరల్ యొక్క స్పెషల్ టూల్ అనేది చెప్పచ్చు. ఏంటంటే సడన్గా అందరినీ కూడా మీటింగ్కి పిలవడం. ఎందుకంటే ఏదైనా కానీ ప్రపంచ శాంతిని, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ఇబ్బంది చేసే ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు యుఎన్ సెక్రటరీ జనరల్ చేసి వెంటనే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి దానికి పరిష్కారాన్ని అనేది డిస్కస్
రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే యూనిక్ అండ్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ యూఎన్ చార్టర్. సో ఇది చాలా వరకు యూఎన్ జనరల్ ఎవరైతే ఉన్నారో, సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉంటున్న ఒక స్పెషల్ పవర్ అనమాట. ఎందుకంటే వెంటనే అతను పిలవగానే అందరూ రావాలి కదండి, దట్ ఈస్ వన్ థింగ్. సో ఇలాంటి ఏంటంటే జనరల్గా యూఎన్ మీటింగ్లు వేరు, వెంటనే అక్కడ ఉంటున్న సెక్రటరీ జనరల్ పిలవగానే అందరూ వచ్చేసి అప్పుడుంటున్న టెన్షన్ పరిస్థితిని పరిష్కరించడానికి ఒక సొల్యూషన్గా చూడొచ్చు. చరిత్రాత్మకంగా తీసుకుంటే కాంగోలో 1960లో ఆర్టికల్ 99 ఇన్వోక్ చేశారు. ఈస్టర్న్ పాకిస్తాన్లో మనకి బంగ్లాదేశ్ విడిపోయింది 1971 ఇండియా పాకిస్తాన్ వార్, అప్పుడు కూడా ఆర్టికల్ 99ని ఇన్వోక్ చేశారు యూఎన్ సెక్రటరీ జనరల్. తర్వాత ఇరాన్లో 1979, లెబనాన్లో 1918. ఈ సమయాల్లో అనేది ఎలాగైనా సరే అక్కడ ప్రశాంతతను తేవడం కోసం ఎమర్జెన్సీ మీటింగ్ అనేది చేశారనమాట. దీని ద్వారా వచ్చేసి ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఏంటంటే ఫుల్ పవర్ ఇచ్చేస్తారనమాట. మీరు ఏమైనా చేయండి, ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎలాగైనా అక్కడ ప్రశాంతత అనేది తీసుకురావాలని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకురావడానికి అంటే అట్లీస్ట్ 9 votes అనేది ఫేవరబుల్గా కావాలి. అలాగే నో వీటో బై ద 5 permanent member. ఇక్కడ అన్నిటికన్నా స్పెషల్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 99 తీసుకొచ్చారు అంటే వీటో పవర్ ఏదైతే టాప్ 5 కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క వీటో పవర్ అనేది అక్కడ పనికి రాదు. ఈ యొక్క పాయింటే వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ దిస్ కరెంట్ అఫైర్స్. తర్వాత దీని ద్వారా ఏంటంటే మొత్తానికి అంటే ఇక్కడ మల్టిపుల్ అంటే మిక్స్డ్ రిజల్ట్ ఇన్ ద పాస్ట్ నాట్ లీడింగ్ టు ద లాస్టింగ్ పీస్. ఇంతకుముందు ఆర్టికల్ 99 తీసుకొచ్చినా కానీ ఎప్పుడు కూడా అక్కడ ఏమి ప్రశాంతత ఏమీ రాలేదు. ప్రపంచ గొడవలు అనేది అలాగే ఉన్నాయి. యూఎన్ అనేది ఒక టైప్ ఆఫ్ సైలెంట్ ఏజెన్సీగా చెప్పొచ్చండి. ఎన్నోసార్లు మనం ఎన్నో అనుకున్నా కానీ అక్కడ ఏంటంటే తగినటువంటి యాక్షన్ అనేది వారు సరిగా తీసుకోలేదు. అలాగే రీసెంట్గా ఏంటంటే గూగుల్ జెమినీ అనేది న్యూస్లో ఉంది. మనకి జెమినీ అంటే జెమినీ అనే ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు. బట్ జెమినీ అనేది అంటే గూగుల్ లాంచ్ చేయనుందండి. సో అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనమాట. ఎలాగైతే చాట్ జీపీటీ ఉందో దానికి కాంపిటీషన్ అనేది చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక రోబోలాగా ఒక కంప్యూటర్ అంటే మనిషిలాగా ఆలోచించగలిగిన ఒక పొటెన్షియాలిటీ కలిగిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఏఐ అంటాం. సో ఏఐ అల్గారిథం ఏంటంటే ఇంతవరకు ఉంటున్న ఆన్లైన్ డేటా ఏదైతే ఉంటుందో అన్నిటిని చదివి అర్థం చేసుకునేసి వాటి ద్వారా ఏంటంటే మనం అడిగిన రిపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. అలాంటిది చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ తరపు నుంచి డెవలప్ చేయబడింది. సో ఇది ఏంటంటే హ్యూమన్ లైక్ కాంట్రవర్షియల్ డైలాగ్స్ అంటే మనిషి ఇలా ఒక వ్యక్తితో అరే నాకు బాధగా ఉందిరా అంటే బాధపడుకురా నేను ఉన్నా కదా అని అంటారా లేదా, అది మనిషి యొక్క కాగ్నిజెన్స్. సో ఈ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ కలిగి మనిషిలాగా ఒక మాట్లాడగలిగిన ఒక శక్తి కలిగిందే ఈ యొక్క చాట్ జీపీటీ అనమాట. సో ఇందులో ఏంటంటే మనం క్వశ్చన్ అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. అలాగే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ జీపీటీస్ అని అంటాం. సో దీని ద్వారా ఈ ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా సిల్లీగా ఉన్నా కానీ మీరు తప్పులు ఇవన్నీ కూడా చేయకూడదు, చాలా జాగ్రత్తగా తెలుసుకుంటున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఇది కూడా ఏంటంటే ప్రీ ట్రైన్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ అంతా చదివి అవుట్పుట్ అనేది మనిషిలాగే ఇస్తుంది అనమాట. సో అలాంటిదే ఇప్పుడు గూగుల్ జెమినీ అనమాట. సో ఇదేంటంటే ఏఐ మోడల్లో ఇంతవరకు లేనటువంటి విధంగా ఏంటంటే అద్భుతంగా అల్ట్రా ప్రో అండ్ నానో 3 మోడల్స్ అనేది లాంచ్ చేయనున్నారనేది చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది లార్జెస్ట్ సోర్స్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే గూగుల్కి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ లేదు, అంత అద్భుతంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలిగి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క చాట్ జీపీటీ 4 కంటే కూడా ఇది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది మల్టీ మోడల్ మాస్టరీ అండ్ స్పీడ్. ఎందుకంటే దీంట్లో ఇమేజెస్ని మాట్లాడడం అంటే స్పీచ్ కూడా ఏంటంటే రియల్ టైంకి తగినటువంటి విధంగా యాక్షన్ తీసుకోగలదు అనమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ క్యాపబిలిటీ. సో రియల్ టైం లెర్నింగ్ అంటే ఆన్ స్పాట్లో ఏదైనా చేయగలిగినటువంటి విధంగా ఆడియో వీడియో ఇమేజ్ ఇలా ఎన్నో విషయాల్లో ఎక్స్పర్టైజ్ అయిందనేది చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మనకి ఎంతో డేటా ఉంది కాబట్టి దాన్ని అద్భుతంగా స్టడీ చేసి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా మనకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే జెమినీ ప్రో అనేది ఏంటంటే ఇది గూగుల్కి చెందిన చాట్ బాట్ అయిన బార్ట్ దాంతోపాటు ఇంటిగ్రేట్ అయ్యి అలాగే గూగుల్ యాప్స్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది చాట్ జీపీటీ 3.5 కంటే కూడా 6 of 8 బెంచ్ మార్క్స్ అంటే ఇంకా బెటర్ పెర్ఫామ్ చేస్తుందని చెప్తున్నాను. అలాగే జెమినీ అల్ట్రా అనేది అంటే చాట్ జీపీటీ 4 కంటే కూడా 32 అకాడమిక్ బెంచ్ మార్క్స్ 30 అనేది తెచ్చుకుందనమాట. ఇంకా బెటర్గా అనేది పెర్ఫామ్ చేస్తున్నట్టు చెప్తున్నామంట. ఇవన్నీ చెప్తుంటారు బట్ మీకు తెలుసుకోవాల్సిన అంటే వాట్ ఈస్ ఇట్ అంతేనండి. సో మొత్తానికి ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ నేను చేసాం. రేపు ఇలాంటి కరెంట్ అఫైర్స్ అద్భుతంగా కావాలనుకుంటే తప్పకుండా మిస్ కాకుండా ఫాలో అవుతారండి. ఇక నుంచి డైలీ టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రెగ్యులర్గానే చూసుకుంటూ వస్తాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై టేక్ కేర్. హావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్.